హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. అందరూ ఇవాళ చిరంజీవి గారి పుట్టినరోజు. అంటే మరికొన్ని గంటల్లో ఈ వీడియో నేను ఆగస్టు 21 సాయంకాలం రికార్డ్ చేస్తున్నా. మరికొన్ని గంటల్లో చిరంజీవి గారు 70వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. సో చిరంజీవి గారిని వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి గారిని అభిమానించిన వాళ్ళు లేరు. కొన్ని కోట్ల మందిని తమ్ముళ్ళుగా మార్చుకున్నారు. అనేక మందికి ఇన్స్పిరేషన్ గా మారారు. ఆయన జీవితంలో ఆయన రియల్ లైఫ్ కానీ ఆయన రియల్ లైఫ్ కానీ ఎంతో మందికి ఆదర్శప్రాయమైంది. ఈ నేపథ్యంలో మనం చిరంజీవి గారితో మనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవటానికి, ఆయన సినిమాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవటానికి ఈ రోజు ఇప్పుడు మనం కనెక్ట్ అవుతున్నాము. ఆస్ట్రేలియా నుంచి ఒక ముగ్గురు వీరాభిమానులు, మెగా అభిమానులతో మనం కనెక్ట్ అవుతున్నాము. వాళ్ళందరూ కూడా తమ తమ స్థాయిల్లో ఎన్నో విజయాలు నమోదు చేసిన వ్యక్తులే. సో ఒక స్ఫూర్తివంతమైన జీవితాన్ని లీడ్ చేస్తున్న వ్యక్తులు మనతో పాటు ఇప్పుడు ఆ, జూమ్ లైన్లో మనకు అందుబాటులో ఉన్నారు. మొదటగా రాజేష్ మల్లా గారు. సో 28 సంవత్సరాలుగా రాజేష్ మల్లా గారు ఆ, దాదాపు ఆస్ట్రేలియాలో ఆయన ఐటీ రంగ నిపుణుడిగా పనిచేస్తా ఉన్నారు. దాదాపు 30 ఏళ్ళు అయింది ఆయన మన భారతదేశం నుంచి ప్రవాస భారతీయుడు అయిపోయి 30 ఏళ్ళు అవుతా ఉంది. సో సో అక్కడ ఆస్ట్రేలియాలో ఉంటూనే చిరంజీవి గారి మీద అభిమానం మరింత రోజు రోజుకు పెంచుకునే క్రమంలో ఆయన ప్రస్తుతం మనతో పాటుగా చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా జాయిన్ అవుతున్నారు. సార్ వెల్కమ్ సార్, రాజేష్ మల్లా గారు. నమస్తే అండి. సార్ చాలా తర్వాత ఆనందంగా ఉంది. తర్వాత అర్జున్ చిట్టుమడుగుల. సో 14 ఇయర్స్ నుంచి ఉంటున్నారు, పెర్త్లో ఉంటున్నారు అర్జున్ గారు. అర్జున్ గారు కూడా ఆల్మోస్ట్ 14 ఇయర్స్ నుంచి ఉంటూ మెకానికల్ ఇంజనీర్ గా ఉన్నారు. ఆయన కూడా చిరంజీవి గారిని ఆరాధన చేస్తూ ఉన్నారు, ఆరాధన అభిమానిస్తూ చేస్తూ ఉన్నారు. ఉన్నారా? సో నమస్తే. సార్ అర్జున్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్. తర్వాత ఇంకొక కీలకమైన వ్యక్తి నాగభూషణం గారు ఉన్నారు, గోరంట్ల నాగభూషణం. వాస్తవానికి నాగభూషణం నాకు దాదాపు 20 ఏళ్ల క్రితం నా మిత్రుడు. నాతో పాటుగా జర్నలిజంలో జర్నీ ప్రారంభించాడు. కానీ ఆయన అప్పుడే ఊహించాడు జర్నలిజంలో ఫ్యూచర్ లేదు, ఐటీనే ఫ్యూచర్ మొత్తం అనుకున్నాడు. జర్నలిజం నుంచి ఐటీలోకి మారిపోయాడు. సో చాలా మంచి పని చేశాడు. లేకపోతే ఇక్కడ ఒక గొప్ప జర్నలిస్ట్ గా కూడా చాలా గొప్ప జర్నలిస్ట్ గా పేరు తెచ్చుకునే అవకాశం ఉండింది. చాలా షార్ప్ నేనున్న రోజులు ఈ టీవీలో తో పాటు పనిచేసిన సహచరుడు. సో నాగభూషణ్, వెల్కమ్. నమస్కారం. సో థ్యాంక్ యూ ఇలాగా కిరణ్. ఇలా కలిసి ఆ రోజు పనిచేసాం, మళ్ళీ ఇలాగ ఒక మీడియా ఛానల్లో మాట్లాడుకోవటం ఇదే దాదాపుగా 20 ఏళ్ల తర్వాత ఈ రకంగా మాట్లాడుకుంటున్నాము. ముందుగా రాజేష్ గారితో మనం ప్రారంభిద్దాం. సీనియర్ రాజేష్ గారు, చిరంజీవి గారి ఫ్యామిలీతో కూడా కొంత అనుబంధం కలిగిన వ్యక్తి రాజేష్ గారు. సార్ నమస్కారం సార్. రాజేష్ గారు, రాజేష్ గారు 70వ పడిలో చిరంజీవి గారు అడుగు పెడుతున్న సందర్భంలో మీ ఫీలింగ్ ఏంటి? ఆయనకి అప్పుడే 70 వచ్చేసినాయి అనిపిస్తుంది. నెంబర్ వన్ ఏంటంటే అసలు చూడటానికి ఆ దరిదాపుల్లో ఎక్కడ ఉండరు. 40, 45 ఆ రేంజ్ లో కనిపిస్తారు అన్నయ్య. సో 70 అంటే కొద్దిగా నమ్మటానికి కొద్దిగా కష్టంగా ఉంది. ఒక్కసారి మాకే వచ్చేస్తున్నాయి కదా మా 55, సో ఆయనకి 70 రావడం అనుకుంటాం కానీ ఆ, కొద్దిగా నమ్మటానికి కష్టంగా ఉంటది. ఆమ్, నా జర్నీ, నా ఇన్స్పిరేషన్ 1980కి వెళ్ళిపోద్దండి. లిటరల్లీ సార్ 80ల్లో. సార్ సో అప్పటి వరకు నాకు బాగా సినిమా అంటే అభిమానం. మా ఫ్యామిలీ సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, ప్రొడక్షన్. సో సినిమా అంటే బాగా అభిమానం. చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ చిన్నప్పటి నుంచి పెరిగాను. ఆమ్, ప్రతి సినిమా చూసేవాడిని. అప్పటి వరకు ఒక 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 హిందీ సినిమాలో ఒక ట్రెండ్ ఉండేది. తెలుగు సినిమాలో ఒక ట్రెండ్ ఉండేది. హీరో అంటే చక్కగా నైస్ గా, యూనో, ఒక ఇలాంటి క్వాలిటీస్ ఉన్నవాడే ఒక తెలుగులో ఒక హీరో. ఒక హీరో అంటే ఇవే చెయ్యాలి అని ఒక ఉమ్, స్ట్రిక్ట్ రూల్స్, నామ్స్ ఉండేవి. ఉమ్, దాన్ని బ్రేక్ చేస్తూ, ఆ రూల్స్ అండ్ నామ్స్ ని బ్రేక్ చేస్తూ హిందీలో ఒక సూపర్ స్టార్ గా ఒక ఆయన అప్పుడప్పుడే పైకి వస్తూ, ఆ, మనకి లాంగ్వేజ్ పెద్దగా తెలియదు కాబట్టి ఆయనతో ఇన్స్పైర్ అవుతున్న ఆ, ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ గా అమితాబ్ బచ్చన్ గారు కనిపిస్తున్న, ఎందుకో లాంగ్వేజ్ కనెక్టివిటీ, లాంగ్వేజ్ బ్యారియర్ ఉండటం తోటి ఈయన ఏందో బాగున్నాడు, చక్కగా ఏదేదో క్యూట్ గా ఉన్నారు అనుకున్న సమయంలో ఆ, చిరంజీవి గారి ఎంట్రీ అసలు ఉమ్, ఒక గేమ్ చేంజర్. చిరంజీవి గారి ఎంట్రీ నాకు, నా పర్సనల్ గా సినిమా అంటే విపరీతమైన అభిమానం. అంటే ఒక పాట ఒక వేలో వెళ్ళే పాటని ఉమ్, ఇలా కాదు,
ఇట్లా చేయొద్దు, ఇట్లా ఉమ్, ఎందుకు చేయకూడదు అనే ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చి, స్టంటుల్లో కూడా ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చి అసలు కంప్లీట్ గా అసలు ఒక సినిమా నడుస్తున్న విధానాన్ని, ఒక సినిమా తీసుకెళ్లే విధానాన్ని కంప్లీట్ గా మార్చేశారు. అది ఎస్ ఎంత సార్. పెద్ద ఇన్స్పిరేషన్ అంటే, మాలాంటి అప్పుడప్పుడే పదో 10 ఏళ్ల 11 ఏళ్ల కుర్రోడికి, ఓ 12 ఏళ్ల కుర్రోడికి ఎంత అది ఒక ఇన్స్పిరేషన్ అంటే, వీ కెన్ డూ థింగ్స్ డిఫరెంట్లీ ఉమ్, అండ్ ఇట్ విల్ బి అప్రిషియేటెడ్ బై పీపుల్ ఎస్. అనేది ఆ రోజే ఒక ముద్ర పడింది. మనం ఏదన్నా ఒకటి చాలా డిఫరెంట్ గా చేయగలం, ఉమ్, చేస్తే ఇష్టపడతారు, ఎగ్జాక్ట్లీ. చూస్తారు అనేది ఆయన యాక్చువల్ గా చెప్పకుండానే ఆయన యాక్షన్ తో చెప్పారు. ఇంకొక ఉమ్, గొప్ప విషయం ఏంటంటే, చిరంజీవి గారిలో అప్పట్లో నేను నోటీస్ చేసింది, ఆ, అప్పటి తరం హీరోలు అందరూ చాలా గొప్ప హీరోలు, గొప్ప నటులు. ఉమ్, అయితే చిరంజీవి గారిలో నోటీస్ చేసింది ఏంటంటే, ఒక అన్నయ్య, ఒక బాబాయ్, ఉమ్, ఒక పక్కింటి కుర్రాడు, ఉమ్, సరదాగా మనతోటి భుజం మీద చేయేసే మాట్లాడే కుర్రాడు, ఉమ్, రైట్, మా ఊళ్ళో సైకిల్ తొక్కుకుని ఏరా ఎలా ఉన్నావు అని పలకరించే కుర్రాడు, ఉమ్, గిరిజాలు జుట్టేసుకుని పక్కకు దూకుని పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని చాలా క్లియర్ గా, ఆమ్, ఇది ఏ బాయ్ నెక్స్ట్ డోర్. ఈ ఆ, బాయ్ నెక్స్ట్ డోర్ అనే ఫీలింగ్ ని చిరంజీవి గారు 1980లోనే కల్పించారు. ఆ ఫస్ట్ ఫిలిమ్స్ లో శుభలేఖ, ఆమ్, అభిలాష, యూనో ఈ పున్నమి నాగు. ఆ పున్నమి నాగు సినిమా చూస్తే భయం వేసేది నాకు చిన్నప్పుడు. అయ్యి బాబోయ్ ఉమ్, అనుకున్నాను. సో ఇలాంటి సినిమాలతో ఆయన ఒక చాలా కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. అది మాకేంటంటే కొత్తగా ఆలోచించొచ్చు, కొత్తగా చెయ్యొచ్చు ఏదన్నా, ఆ, ఎస్ సార్. చేస్తే కొత్తగా చూస్తారు అనేది ఒక ఒక ముద్ర నా చిన్న వయసులోనే ఆ, పడిపోయింది. ఆ చేంజ్ గ్యారంటీగా ఆయన ఖచ్చితంగా మమ్మల్ని ఇన్స్పైర్ చేశారు ఆ విషయంలో. ఆ, ఓకే. అలాగే ఆయనతోటి ఆ, ఉమ్, కొన్ని రోజులు, ఆ, ఒక 4-5 రోజులు నాకు ట్రావెల్ చేసే అవకాశం వచ్చింది ఆస్ట్రేలియాలో. ఆ, ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది. అంటే దట్స్ చిరంజీవి గారు మై ఆస్ట్రేలియా స్వీటెస్ట్. వచ్చినప్పుడు సార్, అంటే సార్ మీరు అవును. చిరంజీవి గారిని కలవాలని ఎప్పుడైనా అనిపించేదా, లేకపోతే ఆబ్వియస్లీ అట అలాంటి అవకాశం వచ్చేసిందా మీకు? నాకు అవకాశం వచ్చింది. నాకు కోరిక చాలా బలంగా ఉండేది. ఆ కోరిక నాకు వచ్చింది. ఆ ఆ సంకల్పం కోరిక అయితే నాకు ఉండేది మీకు, నెరవేరింది. బలమైన సంకల్పం. చాలా బలమైన సంకల్పం ఉండేది. ఉమ్, కానీ 1995లోనే నేను 96లోనే నేను ఇండియా వదిలేశాను. ఓకే. బయటకు వచ్చేసాను. ఆస్ట్రేలియాలో డిస్ట్రిబ్యూషన్స్ చేశాను తెలుగు సినిమాలు. ఆ, చిరంజీవి ఉమ్, గారి సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎంత పెద్ద హిట్. అసలు చిరంజీవి గారి సినిమా అంటే అసలు ఆ, ఖచ్చితంగా ఆ, చెయ్యాలి. అసలు శంకర్ దాదా ఎంబీబీఎస్ కానీ, జై చిరంజీవ కానీ, ఆయన సినిమాలు, డాడీ ఫస్ట్ సినిమా నేను ఆస్ట్రేలియాలో 2000లోనే డిస్ట్రిబ్యూషన్ చేశాను. సో అదొక అదొక చాలా బలమైన కోరిక ఉండేది, ఆయన్ని కలవాలి, ఒక్కసారన్నా ఆడాలి ఆ, ఉమ్, అని. ఆ, నాకు అలాంటిది ఒక ఫ్యూ డేస్ ట్రావెల్ చేసే అవకాశం దక్కింది. అది చాలు. గ్రేట్ సార్. నేను ఇంకా అంతకన్నా ఎక్కువ ఆశించకూడదు. యూనో రైట్ సార్. సో తిరుపతి వెళ్తే ఆ, సంవత్సరంలో ఒక 4-5 సార్లే వెళ్తాం. ఒక 4-5 సంవత్సరాలకు ఒకసారి తిరుపతి వెళ్తాం. ఐ థింక్ అంతే. ఒక 5 నిమిషాలు చూసుకుని వచ్చేయాలి తప్ప అక్కడ ఉండాలనుకోకూడదు. సో ఎగ్జాక్ట్లీ సార్, అలాగా ఎగ్జాక్ట్లీ. నాకు ఇట్స్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. ఆయన ఆయన చేసే రక్తదానాలు కానీ, ఇంకా సోషల్ ఎస్ సర్వీస్ సార్. గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ చాలా ఎస్. ఇన్స్పిరేషన్ ఉంటుంది ఆయన చూసి. మేము చేస్తున్న సోషల్ సర్వీస్ కూడా సార్ అంటే మీరు, గ్యారంటీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ సార్ ఇన్స్పిరేషన్. అంటే నిజ జీవితానికి కాకుండా రియల్ లైఫ్ లో ఆయన నుంచి చూసినప్పుడు ఏది ద బెస్ట్, మీరు నచ్చిన సినిమా కావచ్చు, మిమ్మల్ని ప్రభావితం చేసిన సినిమా కావచ్చు, ఏముంది సార్? ఇంకా చిరంజీవి గారు ఏది చేసినా బాగానే ఉంటుందండి నాకు. అసలు ఆయన ఏది చేసినా బాగుంటది. నేను ఇది పర్టికులర్ సినిమాని పికప్ చేయలేను, కానీ నాకు బాగా ఇన్స్పైర్ చేసిన సినిమా విజేత. విజేత, వావ్. విజేత, ఎగ్జాక్ట్. రుద్రవీణ, ఆమ్, స్వయం కృషి,
ఆయన కమర్షియల్ సినిమాలు నేను ఎంత ఇష్టపడతాను. ఘరానా మొగుడు ఒక 20-30 సార్లు చూసుంటాను. ఉమ్. ఇన్స్పిరేషన్, బాగా ఇన్స్పైర్ చేసిన సినిమా నాకు సార్ అప్పట్లో ఎట్లా సార్ అంటే శుభలేఖ. ఘరానా మొగుడు లాంటి సినిమాలు మీరు చూడాలంటే ఇప్పుడు మీరు ఇండియాలో ఉంటేనేమో అది వేరే కథ. కానీ మీరు ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు మీకు అంత అవకాశాలు దొరికేవంటారా? అది అప్పటికే వచ్చేసిందండి ఘరానా మొగుడు. నేను ఇండియాలో చూసే వచ్చాను ఇక్కడికి. ఆస్ట్రేలియా ఓహో. వచ్చిన తర్వాత ఏ సినిమాలు మిస్ అవ్వాలి, ఒకటే ఒక సినిమా మిస్ అయ్యాను. ఇంద్ర. అసలు అది అబ్బా. ఆ, ఒక ఒక పిచ్చ క్యాసెట్ లో చూసాం ఆ సినిమా. అసలు ఎందుకు చూసామో కూడా అర్థం కాలేదు. అలాంటిది ఆ పిచ్చ క్యాసెట్ అరిగిపోయేదాకా చూసాం. ఆ ఒక్క సినిమానే చిరంజీవి గారిది మిస్ అయ్యాం. మిగతా సినిమాలన్నీ బయటకు వచ్చాక ఎవరో ఏగిపోతే మేమే డిస్ట్రిబ్యూషన్ చేసాం. So, అంటే ఎవరో ఏగిపోతే గ్రేట్. అంటే అందరూ కొత్తగా ఉన్న టైంలో ఆస్ట్రేలియాలో ఒక 500 ఫ్యామిలీలు, 200 ఫ్యామిలీలు, తెలుగు ఫ్యామిలీలు ఉన్న టైంలో లేదు చిరంజీవి గారి సినిమా చూడాలి అని చెప్పి డిస్ట్రిబ్యూషన్ చేసాం. సో సో నా జర్నీ అయితే అదండి. సో రైట్ సార్. నాకైతే మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఆయన రియల్ జీవితం గురించి మాట్లాడుకోవడానికి మళ్ళీ ఇంకో టర్న్ వస్తుంది సార్ మీ దగ్గరికి. ఒకసారి అర్జున్ గారితో మాట్లాడదాం. అర్జున్ గారు, సార్ మీ చిరంజీవి గారితో మీ ప్రయాణం ఏంటి? యా మీ ఆడియో రావట్లేదు. యా మ్యూట్ తీసేసానండి. యా చిరంజీవి గారితో ఫస్ట్ అయితే నాకు గుర్తుండి స్టార్టింగ్ మూవీ నేను ఖైదీ చూశానండి. ఉమ్. ఫ్యామిలీతో మమ్మీ డాడీ వాళ్ళతో కలిసి వెళ్ళి చూసిన సినిమా ఖైదీ మూవీ. సో తర్వాత ఇంకా అక్కడి నుంచి ఆయన్ని ఏంటంటే మెయిన్గా నేను డాన్స్ ఇష్టం అండి నాకు. సో ఆయనతో ఆయన చూస్తూ అలా నేను డాన్స్ నేర్చుకుంటూ బాగా ఇన్స్పైర్ అయ్యేవాడిని. ఉమ్. డాన్స్ అంటేనే ఇంకా చిరంజీవి గారు అంటేనే డాన్స్ ఎక్కువగా. సో దాని తర్వాత ఒక సర్టెన్ నాకు ఎంగేజ్ వచ్చిన టైంకి ఇంకొక ఒక ఏమిటంటే రక్తదానం అంటేనే చిరంజీవి గారు, ఆ పదం గుర్తొస్తేనే చిరంజీవి గారు గుర్తొస్తారు. సో అక్కడి నుంచి నాకు జాబ్ వచ్చిన టైంలో నేను బిఫోర్ ఆస్ట్రేలియా ఐ వాజ్ వర్కింగ్ ఇన్ హీరో హోండా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ గుర్గాం అండి. ఉమ్. ఢిల్లీ ఢిల్లీ పక్కన గుర్గాం ఉంటుంది. గుర్గాంలో హీరో హోండా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో వర్క్ చేశాను. సో అప్పుడు ఆ ప్లాంట్కి ఎప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎప్పుడు పెట్టినా కానీ బ్లడ్ బ్లడ్ డొనేట్ చేసేవాడిని. జస్ట్ దానికి ఆయన నుంచే ఇన్స్పైర్ అయ్యాను. సో అంతకుముందు ఉమ్. బ్లడ్ డొనేట్ చేయటం అవి నాకు తెలీదు, చేయాలని కూడా అసలు ఆ థాట్ కూడా లేదు. సో చిరంజీవి ఓకే. గారే దానికి ఇన్స్పిరేషన్ అనమాట. సో చిరంజీవి రక్తదానం గారు, చేయాలి. కాదండి, చిరంజీవి గారు ఎంత గొప్ప థాట్ అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేయాలని తెలియదు. ఉమ్, నాలాంటి వాడికి కూడా తెలియదు నిజంగా కూడా. సో బ్లడ్ ఉమ్. డొనేట్ చేయొచ్చు మనము. అది కూడా మనకి మన ఆరోగ్యానికి ఎలాంటి నష్టం లేదని తెలియదు. కానీ తెలిసినా మనం అంత ఇన్స్పైర్ అయ్యి మనం వెళ్ళి ఇచ్చే పరిస్థితి కూడా ఉండేది కాకపోవచ్చు. ఉమ్, కాదు కానీ అవునండి. చిరంజీవి గారు పుల్ చేశారు, ఒక పుల్లర్ అనమాట. పుల్ చేశారు ఒక అవునండి. ఇంత పెద్ద శక్తిని, ఒక అభిమానులు అనే ఒక శక్తి, చాలా పెద్ద శక్తి అది. ఆ శక్తిని అవును. సమాజానికి ఉపయోగపడగలిగి చేయడం అంటే ద గ్రేట్ థింగ్ అనమాట. సో అది ఇప్పుడు మీరు కూడా, సో మీరు యా చెప్తుండే నాకు అర్థమవుతుంది అది. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టినప్పుడల్లా బ్లడ్ డొనేట్ చేసేవాడిని. నాతో పాటు ఉన్న కొలీగ్స్, ఫ్రెండ్స్తో డొనేషన్ చేయమని చెప్పేవాడిని. సేమ్ చిరంజీవి గారు చెప్పిందే చెప్పేవాడిని అనమాట. ఇలాగా చిరంజీవి గారు చెప్తున్నారు, ఆయన ఐ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ పెట్టారు, ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు. మనం మనం ఇచ్చే ఎప్పుడో ఇయర్లీ వన్ టైం ఇచ్చేదానికి మనం ఏదో ఒకటి ఉపయోగపడుతుంది ఎవరికొకళ్ళకి అనేది దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని స్ప్రెడ్ చేసేవాళ్ళం. అది మనకి ఎంతవరకు కుదురుతుందో అది బెస్ట్ చేసేవాళ్ళం. అలాగే ఉమ్. చేస్తూ ప్రజారాజ్యం టైంలో నేను 2008 నేను నార్త్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడికి చేశానండి ఢిల్లీలో. ఓ. ఆ, అక్కడ అంటే అటు పక్కన యూపీ ఉంటుంది, నోయిడా ఇటు సైడ్ గురుగాం హర్యానా కింద వస్తుంది ఢిల్లీ. టోటల్ అన్ని స్టేట్లు కలిపి నార్త్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టుకొని దానికి నేనే ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పుడు నార్త్ ఇండియా చిరంజీవి అభిమానుల సదస్సు కూడా ఢిల్లీలో మహారాష్ట్ర రంగాయన్ భవన్ అని దాంట్లో ఆర్గనైజ్ చేసామండి. ఆ ప్రజారాజ్యం ఉందండి అది చేసింది. ఓకే. సో ప్రజారాజ్యం అప్పుడు కూడా అక్కడి నుంచి ఆ ఎలక్షన్ టైంకి వెళ్ళి చాలా మంది ఓటు వేయటానికని అందరినీ పుల్అప్ చేసామన్నమాట అప్పుడు. సో గ్రేట్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియా వచ్చామండి. ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ ఎప్పుడు పెట్టినా కానీ ఎవరు ఆర్గనైజ్ చేసినా కానీ వెళ్ళి బ్లడ్ బ్లడ్ డొనేట్ చేస్తాను. అది ఒకటి ఫస్ట్. ఉమ్. ఇంకా ఆయన నుంచి నేర్చుకుంది ఇంకోటి ఏంటంటే అండి, ఆయన ఒక్కడే కాకుండా సినిమా ఇండస్ట్రీయే కాకుండా ఆయన చూసి వేరు వేరు రంగాల్లో కష్టపడి స్వయం కృషితో రావటం అనేది ఆయనే, అది ఒక బ్రాండ్ అంబాసిడర్ అండి ఆయన.
ఆయన వేరే వేరే వాటికి ఉమ్, బ్రాండ్ అంబాసిడర్ కాదు. స్వయం కృషి, పట్టుదల, కృషి చేస్తే ఏదైనా సాధించొచ్చు అనే దానికి చెప్పడానికి చిరంజీవి గారు బ్రాండ్ అంబాసిడర్ అండి. సో ఆయన్ని చూసి గొప్ప మనం ఏదైనా చేయాలి అనే దానికి ఉంటున్న టైంలో అనుకోకుండా బ్యాడ్ లక్ మా 2021లో కోవిడ్లో మా బ్రదరు ఎక్స్పైర్ అయ్యారండి ఇండియాలో. ఆ అన్నయ్యకి అయ్యో. ఆంధ్రప్రదేశ్ విఎఫ్డి డాన్ఫోర్స్ది డీలర్షిప్ ఉంటుందండి. అది స్టేట్ ఉమ్, డీలర్షిప్ ఉంది. చనిపోయినప్పుడు అన్నయ్యకి 19 ఇయర్స్ బాయ్ అండి, అన్నయ్యకి కొడుకు. సో ఆ ఉమ్, డీలర్షిప్ వాళ్ళు హెడ్ ఆఫీస్ వాళ్ళు 19 ఇయర్స్ బాయ్ చేతిలో స్టేట్ డీలర్షిప్ ఇవ్వము అని చెప్తూ నాతో మాట్లాడుతూ ఆస్ట్రేలియా ఇఫ్ యూ కమ్ విల్ ట్రై టు గివ్ అని ఒక మాటల వదిలేరండి. సో ఉమ్. దాంతో ఇక్కడ మా మిస్సెస్ పిల్లల్ని కానీ స్కూల్స్కి పికప్ డ్రాప్ చేసుకోగలదు. అక్కడ మా వదిన కండిషన్ లేదు, తనకి బిజినెస్ గురించి ఐడియా లేదు. ఈ మా ఓకే. ఫ్యామిలీలో కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుకుంది నేనే, మిగతా వాళ్ళు అన్నయ్యలు టీచర్స్ బ్యాంక్ జాబులు చేస్తున్నారు. సో ఓకే. నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనే ఇది అన్నయ్య నుంచే ఇన్స్పైర్ అయ్యానండి. ఒక ఫ్యామిలీకి ఒక పెద్ద ఆయన, ఆయన్ని ఈ రోజున మనం పవన్ కళ్యాణ్ గారిని అని, సాయి ధరమ్ తేజ్ గారిని, వరుణ్ తేజ్ గారి, వీళ్ళందరినీ రామ్ చరణ్ గారి హీరోలుగా చూస్తున్నాం అంటే ది రూట్ అన్నయ్య గారే. సో ఎస్ సార్. ఆయన ఆయన వేసిన రూటే అందరూ వచ్చారు. సో అది మనం ఎస్. ఎప్పటికీ చెప్పుకుంటానే ఉంటాం. సో రైట్ సార్. అలాగే మా ఫ్యామిలీకి నేను వెళ్ళి నిలబడాలి. ఒక 3 ఇయర్స్ కష్టపడితే ఆ బిజినెస్ నిలబడితే ఒక 12-15 ఎంప్లాయీస్ అక్కడ ఉంటున్నారు. ఇప్పుడు ఆ బిజినెస్లో వర్క్ చేస్తున్నారు, సేల్స్ ఇంజనీర్స్గా, సర్వీస్ ఇంజనీర్స్గా. వాళ్ళందరికీ నిలబడుతుంది ఈ బిజినెస్ అనే ఉద్దేశంతో నేను ఇక్కడ నుంచి 21లో ఇక్కడి నుంచి వెళ్ళానండి. లాస్ట్ 3 ఇయర్స్ ఇండియాలోనే గుంటూరు హెడ్ ఆఫీసు, వైజాగ్, భీమవరం బ్రాంచ్ ఆఫీసులుంటాయి. సో అలా గ్రేట్ సార్. పెట్టి అన్నయ్యలాగే కొత్తగా ఏదన్నా చేయాలి, వేరే స్టేట్ డీలర్స్ చేసినట్టుగా తెలంగాణ డీలరు, మహారాష్ట్ర డీలర్ చేసినట్టు కాకుండా కొత్తగా చేయాలనే ఉద్దేశంతో కొన్ని వేరు వేరే టెక్నికల్‌గా చేంజ్ చేసి, అలాగా కొంచెం మంచి టర్నోవర్ అందుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ మా అన్నయ్య గారి అబ్బాయి ప్లస్ మా మేనేజరు ఇద్దరు పర్ఫెక్ట్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చానండి. ఇట్స్ గ్రేట్ నౌ థింగ్. దట్ గ్రేట్ థింగ్. బిజినెస్ రన్నింగ్ వెరీ గుడ్ అండ్ సక్సెస్ఫుల్లీ. గ్రేట్ సో థింగ్ సార్. గ్రేట్ థింగ్. ఆ సో ఇన్స్పిరేషన్ చిరంజీవి గారి అంతా నుంచి స్ఫూర్తి పొంది మీరు ఆ బాధ్యత తీసుకున్నారు. మా ఫ్యామిలీని, అన్నయ్య ఫ్యామిలీని కూడా సెటిల్ చేయాలి. నా ఫ్యామిలీ ఎలాగో ఆస్ట్రేలియాలో ఉన్నాం. సో వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఆ పిల్లాడు చదువుకొని ఈ జాబ్ చేసే బదులు ఆల్రెడీ డిప్లొమా అయిపోయింది. మెకాట్రానిక్స్ ఇంజనీర్‌లో డిప్లొమా చేశాడు. సో హ్మ్. నేనంటూ ఎళ్లి సపోర్ట్ చేస్తే ఆ ఫ్యామిలీ సెటిల్ అవుతుంది. ప్లస్ ఒక 12 మందికి ఇంజినీర్స్‌కి అది ఉపాధి కూడా కలుగుతుందనే ఉద్దేశంతో ఎళ్లి చేశానండి. ఇదంతటికి కారణం నాకు ఇన్స్పిరేషను అన్నయ్య చిరంజీవి గారే. రైట్ ఒక సార్. మనమే కాదు, మనతో పాటు ఫ్యామిలీ కూడా బాగుండాలనే ఉద్దేశం అనేది ఆయన నుంచి నేర్చుకున్నాను. రైట్ సార్. అంతేకాదు రైట్ సార్. ఆయన అంటేనే హెల్పింగ్ నేచరు. సో ఇలా 10 మందికి హెల్ప్ చేయాలంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనే ఏదన్నా సినీ పెద్దగా ఆయన ఏమనుకున్నా గానీ అందరూ ఆయన్నే కావాలనుకుంటారు. సినీ కార్మికులు కానించి మొన్న అదే కూడా కదండీ. చూసాము. ఆయన దగ్గరికెళ్ళి వాళ్ళ బాధలవి చెప్పుకుంటారు. అలాగే నేను కూడా నలుగురికి ఉపయోగపడాలని నేను ఇక్కడి నుంచే ఒక పాపనో, బాబునో లా లా ఎవ్రీ 4 ఇయర్స్‌కి ఎవరో ఒకళ్ళని ఇంజినీరింగ్ వాళ్ళ ఫీజు కడుతుంటానండి. సో ఆ ఓహ్! 4 ఇయర్స్ అయిపోగానే ఇంకొకళ్ళకి అలా స్టార్ట్ చేస్తుంటాను. సో మాదొచ్చేసి నేటివ్ ప్లేస్ గుంటూరు జిల్లా తెనాలి అండి. దగ్గరలో ఓకే. కాజీపేట అనే విలేజ్ అండి. రైట్ సార్. రైట్ సార్. అదండి. చాలా బాగుంది. నన్ను ఇన్స్పిరేషన్‌గా ఆయన్ని తీసుకోవడమే కాదు, ఆయన నుంచి మీరు చాలా కార్యక్రమాలు కూడా మీ ఫ్యామిలీలోనే మీరు ఒక పెద్దన్నయ్యలాగా మారి ఫ్యామిలీకి యాహ్! ఒక పెద్ద పీపుల్‌గా మారి చేశారు. గ్రేట్ సార్. సో నాగభూషణ్, మిస్టర్ నాగ్ చెప్పండి. మీ యొక్క జర్నీ, మీ లైఫ్ జర్నీలో చిరంజీవి గారి పాత్ర ఏంటి? ఆ! ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం కల్పించినందుకు కిరణ్ చాలా చాలా ధన్యవాదాలు. హ్మ్. సో, చిరంజీవి గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడతాం? ఆయన మా ఫ్యామిలీ మెంబర్. హ్మ్. నేను ఆయన్ని సెపరేట్‌గా ఎప్పుడు చూడలేదు. మా అమ్మ, మా నాన్న, నా తమ్ముళ్ళు చిరంజీవి. అది నా లైఫ్. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి అదే నా లైఫ్. మరి హ్మ్. చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ జాయిన్ అయ్యారు. అలా ఒక్కొక్కరు జాయిన్ అవుతారు. చిరంజీవి మాత్రం మా అమ్మ, మా నాన్న తర్వాత చిరంజీవే నా లైఫ్‌లో. నాకు హుహు. ఊహ వచ్చిన తర్వాత నేను హ్మ్. నాకు గుర్తుండి వచ్చి చూసిన సినిమా 'రాక్షసుడు.' హ్మ్. చిరంజీవి సినిమాకి ఫస్ట్ టికెట్ తీసుకునేది మా నాయన మదనపల్లిలో.
ఉమ్, మదనపల్లిలో చిరంజీవి సినిమా ఉందంటే కౌంటర్‌కి పోయి ఫస్ట్ టికెట్ తీసుకునేది మా నాన్న. మా నాన్నకి ఎంత పిచ్చి అంటే చిరంజీవి, మా ఇంట్లో అందరికీ, మా నాన్న తమ్ముళ్ళకి, మాకు అందరికి చిరంజీవి పిచ్చి. అది అలా వచ్చేసిందనమాట. తర్వాత చిరంజీవి ఎంత కష్టపడి పైకొచ్చినాడు, ఆయన్ని ఎలా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలనేది మా నాన్న మాకు చెప్పడంతో తెలిసింది. అదే ఉమ్, ఇన్‌స్పిరేషను ఈరోజు మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు లైఫ్‌లో కరెక్ట్‌గా సెటిల్ అవ్వడానికి. ఎందుకంటే మా నాన్న ఒక కార్పెంటర్. ఒక ఉమ్, కార్పెంటర్‌గా ఉండి చదువు లేకపోయినా, మా అమ్మ చదువుకోకపోయినా, మా ముగ్గురిని మేము ముగ్గురం అన్నదమ్ములం. ముగ్గురిని ఈరోజు మంచి స్థాయిలో ఉన్నాం. నేనేమో ఈరోజు బయట దేశాల్లో 15 సంవత్సరాల నుంచి బయటే ఉన్నాను. ఐటీలో ఉన్నాను. నీకు తెలుసు కెరీర్ ఈటీవీలో జర్నలిస్ట్‌గా పనిచేశాను. ఉమ్, ఆహ్, నా తమ్ముళ్ళిద్దరూ గూడా మంచి ఐటీ ప్రొఫెషనల్స్‌గా ఉన్నారిప్పుడు బెంగుళూరులో. మేమందరూ ఈ స్థాయికి రావడానికి కారణం ఇన్‌స్పిరేషన్ చిరంజీవి. మా నాన్నకు ఇన్‌స్పిరేషన్ చిరంజీవి. మా ఉమ్. నాన్న చెప్పిన మాటలు మాకు విని చిరంజీవి గురించి తెలిసింది గాబట్టి మేము గూడా ఆయన ఇన్‌స్పైర్ అయ్యి ఈరోజు మేము ఈ స్థాయికొచ్చాం. గ్రేట్. మా ఉమ్, ఫ్యామిలీలో ఫస్ట్ గ్రాడ్యుయేట్ నేను. కారణం చిరంజీవే. ఆయన ఇన్‌స్పిరేషన్. తర్వాత సినిమాల 'రాక్షసుడి' నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత నాకు బాగా గుర్తు చిన్నగా ఉన్నప్పుడు స్కూల్‌లో పిల్లోళ్ళందరూ నాతో పాటే. అందరూ చిరంజీవి ఫ్యాన్సే. ఉమ్, అప్పుడు 'కొండవీటి దొంగ' వచ్చింది. 'జగదేగుడు అతిలోక సుందరి' వచ్చిన ఈ స్కూల్‌లో పిల్లోళ్ళము, చిన్న పిల్లోళ్ళం మేము. ఉమ్. పాటల పుస్తకాలు కొనుక్కొని పాటలు పాడేవాళ్ళం అందరం. అందరం అంత పిచ్చి చిరంజీవి అంటే. తర్వాత ఉమ్. మదనపల్లి గాకుండా మొదటిసారి చిరంజీవి సినిమా బయట చూసింది చిత్తూరులో 'ముఠా మేస్త్రి'. ఆ, ఆ తర్వాత బయట చూసింది బెంగుళూరులో 'ఇంద్ర'. 'ఇంద్ర' టైమ్ అయితే క్రేజ్ అన్నమాట. అప్పటికి నాకు చదువు అయిపోయింది. ఇప్పుడు నేను మా ఫ్రెండు అలాంటి ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్ ని రాజేష్ గారు సార్ మిస్ అయిపోయారు. ఆ పెద్ద స్క్రీన్ మీద చూడడం మిస్ అయిపోయారు. ఆ? బెంగుళూరులో ఒక జేపీ నగర్ 6థ్ ప్లేస్‌లో ఒక మామూలు థియేటర్‌లో నిజంగా నేను బెంగుళూరులో ఉన్నానా? లేకపోతే మదనపల్లిలో ఉన్నానా అనిపించింది. అంత క్రేజు. మామూలు క్రౌడ్ గాదు. అప్పుడు జాబ్ సెర్చ్ చాలా డిఫికల్ట్ టైమ్ నా లైఫ్‌లో. ఉమ్, ఉద్యోగం కోసము ఏదేదో పిచ్చోని లెక్క తిరుగుతాను బెంగుళూరులో. అలాంటి టైంలో 'ఇందిర' సినిమా వచ్చింది. నా డౌన్ టైమ్‌నంతా ఒక్కసారిగా మర్చిపోయి ఫుల్ ఎనర్జీ ఇచ్చిందనమాట. అలాంటి ఎనర్జీ అందులోను 'చిరంజీవి' సినిమాలు అప్పుడు వరుసగా కొంచెం డౌన్‌లో ఉన్నాయి. 'ఇందిర' వచ్చి మొత్తం మార్చేసింది ఒక్కసారిగా 'చిరంజీవి' రేంజ్ గూడా. సో, ఆ ఎనర్జీ అలాగే తీసుకెళ్ళింది. నెక్స్ట్ 'ఠాగూర్' టయానికి నేను మంచి జాబ్‌లో సెటిల్ అయిపోయాను. ఈటీవీలో ఉన్నాను. ఉమ్. 'ఠాగూర్' టైమ్‌లో ఈటీవీలో ఉన్నాను. 'ఠాగూర్' సినిమా కోసము 'దిల్‌సుఖ్ నగర్‌లో' మెగా థియేటర్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా టికెట్ దొరకలేదు నాకు. అక్కడే ఉన్నాను. ఒక వదలలేదు. పడితే జర్నలిస్ట్ వదలలేదు. అయ్యుండి ఒక జర్నలిస్ట్ అయ్యుండి జర్నలిస్ట్ నువ్వు అయ్యుండే. టికెట్ కోసం అంత జర్నలిస్ట్ కష్టపడ్డావు. అయ్యుండి జర్నలిస్ట్‌గా నేనేం ట్రై చేయలేదు. చిరంజీవి ఫ్యాన్ గానే పోయినాను. నేను జర్నలిస్ట్ అని చెప్పుకోలేదు. చిరంజీవి ఫ్యాన్ గానే పోయి చూసా సినిమా. ఆ ఓకే. తర్వాత ఈటీవీలో ఉన్నప్పుడు నీకు తెలిసిందే మనిద్దరము చిరంజీవి ఫస్ట్ బర్త్‌డే ప్రోగ్రామ్ మనమే చేసాం. అంతవరకు ఎవరు చేయలేదు. మనిద్దరం కలిసి చేసాం. నువ్వు అవును. యాంకర్‌గా, నేను ఎడిటర్‌గా ఇద్దరం కలిసి చేసాం. సో, అలా ఉమ్, చిరంజీవిది హైదరాబాద్‌లో లాస్ట్ 'ఠాగూర్' సినిమా చూసాను. 'శంకరదాద' చూసాను. ఇంక చిరంజీవి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గ్రేట్ ఇన్‌స్పిరేషన్. ఈరోజు రైట్. నేను ఈ స్థాయిలో ఉండానంటే కారణము చిరంజీవే. ఆయన్ని మొదటిసారి నా లైఫ్‌లో ఈటీవీలో జర్నలిస్ట్‌గా ఉన్నప్పుడే 'రామోజీ ఫిల్మ్ సిటీలో' 'అందరివాడు' షూటింగ్ జరిగేటప్పుడు ఆయన్ని పర్సనల్‌గా కలిసాను. యాక్చువల్లీ చెప్పాలంటే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కలిసినట్టుంది. స్క్రీన్ మీద చూసేవాడిని. ఆడ కలిసాను. ఇంక మా ఫ్యామిలీ మెంబర్ ఆయన ఎలాగో అందరిని ఆప్యాయంగానే పలకరిస్తారు. ఆ రోజు గూడా షూటింగ్ ఉమ్. జరుగుతున్నా గూడా. ఎప్పటికి మర్చిపోలేను కిరణ్ ఇది. నన్ను తీసుకెళ్ళలేదు నువ్వు అప్పుడు అందర్వాడ్ షూటింగ్ అప్పుడు నన్ను తీసుకెళ్ళలే నువ్వు. నేను కలవాలా నేను చిరంజీవి. అప్పుడు నేను నీది షిఫ్ట్ వేరే ఉండింది. నేను డే టైమ్ షూటింగ్ ఈ ఉండింది నాకు. సంవత్సరంలో కలిసే తప్ప అప్పటి వరకు నేను చిరంజీవి గారిని కలవాలా. నువ్వు ఒక్కడే వెళ్ళావు అయితే. ఆ? ఫిల్మ్ మనకు సిటీలో. అవకాశం కుదరలేదు అప్పుడు. మనిద్దరం కలిసి వెళ్ళేదానికి. కానీ అప్పుడు నాకు దొరికింది సడెన్‌గా. ఆహ్, ఉమ్. కానీ చిరంజీవి అనే వ్యక్తి ఒక శక్తి. ఆయన అందరూ ఎంతసేపు ఒక యాక్టర్‌గా ఆలోచిస్తే అది వాళ్ళ రైట్. ఏమంటారంటే ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని మీనింగ్. ఎందుకంటే ఆయన ఒక శక్తి. ఆయన ఎంతో మందికి స్ఫూర్తి. ఆ స్ఫూర్తే ఈరోజు ఎన్ ఒక జనరేషన్‌నే మార్చేసింది. ఒక జనరేషన్‌నే మార్చేసింది. ఆ జనరేషన్‌లో ఇంతమందికి ఇంత ఫాస్ట్‌నెస్, భయం లేకపోవడము, కష్టపడడము ఇవన్నీ ఆయన నేర్పిందే. సినిమా స్క్రీన్ మీద కనిపించుండొచ్చు. కానీ ఆయన రియల్ లైఫ్‌లో ఆయన చెప్పిన ప్రతి మాట మనం వింటే సినిమాలో అంత పవర్‌ఫుల్‌గా ఉంటాడు. కానీ బయటొస్తే ఎంత సౌమ్యంగా ఉంటాడు ఆయన. ఆయన రైట్. ఎంత ఆప్యాయంగా ఉంటాడు. కానీ ఆయన ఉమ్. ఇచ్చే ఎనర్జీ మాత్రం ఈరోజు మనం చూస్తున్నాం ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్, స్ఫూర్తి అనేది అసలు మనం అసలు కొలమానం చేయలేనివి అంశాలు అట్లాంటివన్నీ. ఓకే. సో, అది కిరణ్ నా ఎక్స్‌పీరియన్స్ రైట్. చిరంజీవితో. రైట్. నాకు నాకు మళ్ళీ పద వస్తున్నా. థ్యాంక్ యూ. మంచిగా మంచిగా మాట్లాడావు నాకు.
సార్ రాజేష్ గారు, చిరంజీవి గారు ఏ రకంగా డిఫరెన్స్ అనేది మీరు చెప్పారు. అంటే ఆ ఒక స్క్రీన్ లో రియల్ లైఫ్ లో ఆయన ఏదో కొత్తగా చెయ్యాలి అనుకున్నారు, అలా చేశారు. హీరో అంటే ఇలానే ఉండాలి, ఇలానే చెయ్యాలనే దగ్గర నుంచి ఇలా కాదు ఇలా చెయ్యాలని చెప్పి నిరూపించారు. అది ఒక ట్రెండ్ సెటర్ అయింది. చిరంజీవి గారికి I, ముందు, I, చిరంజీవి గారి తర్వాత అని మనం ఇవాళ చెప్పుకునే స్థాయిలో ఆయన ఒక చరిత్రను అయితే సృష్టించగలిగారు. నిజ జీవితంలో ఆయన ఎలా డిఫరెంట్? చాలా మంది స్టార్లు ఉన్నారు, మెగా స్టార్లు. హిందీలో అమితాబ్ దగ్గర నుంచి ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క మెగా స్టారో సూపర్ స్టారో ఉన్నారు, ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క లాంగ్వేజ్ లో చూస్తే. చిరంజీవి గారు ఎట్లా డిఫరెన్స్ చూడాలి? ఈ రియల్ లైఫ్ లో చిరంజీవి గారు ఎలా డిఫరెన్స్? అంటే ఎవరికి ఉండాల్సిన క్వాలిటీస్ వాళ్ళకు ఉన్నాయండి, కానీ అన్నయ్యకు ఉన్న క్వాలిటీ ఏంటంటే నింబుల్నెస్. నేను ఫస్ట్ టైం చిరంజీవి గారికి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నేను ఎంత సర్ప్రైజ్ అయ్యానంటే, ఆయన చెయ్యి అంత మెత్తగా ఉందంటే, ఆయన ఆయన హార్ట్ కూడా అంతే మృదు. అసలు ఇట్ రియల్లీ రిఫ్లెక్ట్స్ ఆన్ హిస్ హ్యాండ్. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు. ఆ, ఎంత ఎంత మెత్తగా ఉంది, చాలా నింబుల్ అండి. ఎక్కడ ఎవరిని నొప్పించకుండా ఆ, మాట్లాడతారు. రైట్, చాలా సట్టల్ గా మాట్లాడతారు బయటకు వచ్చినప్పుడు. ఆయన సినిమాల్లో కూడా ఆ, అందరినీ కలుపుకుని పోర్ట్రే చేయాలనే ఆలోచన. నేను జనరల్ గా ఏంటంటే, నా జనరల్ స్వభావం నేను నొదరొకటి మాడేస్తాను. ఆ, అయితే నేను నేర్చుకుంది ఏంటంటే, ఆ, ఆయన్ని చూసి ఆయన్ని ఇన్స్పైర్ అయ్యి నేను నేర్చుకుంది ఏంటంటే, ఉన్నదొన్నట్టుగా కొట్టినట్టు మాట్లాడితే ఉమ్, దాని మూలాన మెసేజ్ కరెక్ట్ ఉన్నా అది కన్వే కరెక్ట్ గా కాదు. ఇది మనం నింబుల్ గా సాఫ్ట్ గా ఎలా మాట్లాడాలి, ఆ, సౌమ్యంగా ఎలా ఉండాలి, నొప్పించకుండా ఎలా మాట్లాడాలి ఆ, అనేది గ్యారంటీగా నేను డెఫినెట్ గా కొంత నేను అక్కడి నుంచి లెర్న్ చేశానని నేను ఖచ్చితంగా చెప్పాలండి. రైట్, ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు ఆ, మా క్లాసు 10th క్లాసు ఒక 4 సెక్షన్లు ఉండేవి. 4 సెక్షన్లలో 90కి పైగా అందరూ చిరంజీవి ఫ్యాన్సే, వాళ్ళు ఎవరన్నా కానివ్వండి. 90 అంటే 100కి 90 పైన చిరంజీవి ఫ్యాన్సే. మిగతా 10 మంది కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. సో 10 మంది కూడా 90 మంది చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. తర్వాత ఆ, కొన్ని కొన్ని మార్పులు వచ్చి నేను విజయవాడ నుంచి, సో తర్వాత కొన్ని మార్పులు జరిగి యూనో ఫ్యాన్స్ మారారు. అది 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 వేరే విషయం. బట్ నేను చదువుకునే రోజుల్లో అదేం లేదు. నేను 10th క్లాస్ చదువుకునే రోజుల్లో అందరూ చిరంజీవి గారి ఫ్యాన్సే. అసలు కొంతమంది అయితే ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటే, ఆ, ఇంట్లో అమ్మ బిందు నీళ్లు పట్టరారా అని పంపిస్తే ఆడు బిందు తాకట్టు పెట్టేసి చిరంజీవి సినిమా చూసేటప్పుడు వచ్చి తనులుకున్నాడు కూడా ఉన్నారు ట్యూషన్లో. సో అలా ఉండేవాళ్ళు అసలు. ఆ, అభిమానులు. ఆ, నేను చదువుకునేటప్పుడు నా 10th క్లాస్లో నేను అలా ఉండేవాళ్ళు. నేను జస్ట్ షేర్ చేసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే మొన్న మేము రీయూనియన్ లో అందరం కలిసినప్పుడు ఇది మాట్లాడుకుంటుంటే నాకు చాలా సరదాగా అనిపించింది. ఆ, ఇప్పుడు అందరూ పెద్దోళ్ళు అయిపోయారు, 55 సంవత్సరాలు వచ్చేసినాయి. ఆ, ఇప్పుడు అందరూ మళ్ళా మధ్యలో కొంత వేరే వేరే పార్టీలకి అటు వెళ్ళినా ఇప్పుడు మళ్ళా అందరం కూర్చొని మాట్లాడుకుంటే ఆరు కరెక్టే కదా ఆ రోజు యూనో అలా అయింది అని, గొప్ప నటుడు అని వాళ్ళందరూ కూడా అంటారు. సో ఆ, చాలా చాలా మంచి చేంజ్ సార్. అలాగే ఫ్యామిలీని చూసుకుంటూ మన అర్జున్ చెప్పాడు, సో దాని గురించి ఏం మనం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఆ, చాలా రైట్. ఇన్స్పిరేషన్ అండి. మీ చిరంజీవి గారికి విషెస్ చెప్పండి సార్. అంటే టైం కూడా మనకి అన్నయ్య, అవుతుంది. విష్ యూ many happiness of the day, and we wish you a long life, and please keep inspiring everyone. Thank you. అర్జున్ గారు, అన్నయ్య చిరంజీవి గారికి విషెస్ తెలియజేయండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. సో ఆయన ఇంకెన్నో సినిమాలు చేయాలి, ఎంతో సంతోషంగా ఉండాలి, ఆ, ఇంకా ఎందరికో స్ఫూర్తిని ఇవ్వాలి కొత్త జనరేషన్ వాళ్ళందరూ కూడా.
సో ఆయన మా ప్రాణం ఉన్నంత వరకు ఆయన అభిమానిగానే ఉంటామండి. అది గ్రేట్ సార్, గ్రేట్ సార్. నాగ్ చెప్పండి. అన్నయ్య, జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాగే అందరికీ స్ఫూర్తినిస్తూ ఉండాలి. మీ మీ జీవితం అనేది ఒక పుస్తకం. ఇది ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. మీరు అవకాశం దొరికితే వీలైనన్ని చోట్ల కొత్త తరానికి పోయి, అంటే కొత్త తరం దగ్గరికి వెళ్ళి, అక్కడ మీ అనుభవాల్ని మీరు షేర్ చేసుకొని, మీరు Yes. కష్టకాలాల నుంచి ఎలా కష్టపడి పైకొచ్చారు, ఎలా స్ఫూర్తి నింపారు. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళందరికీ మేము చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి మా అందరికి తెలుసు. కానీ కొత్త జనరేషన్‌కి తెలీదు. మీరు ఇలాంటి రైట్. స్పీచ్‌లు చాలా ఇవ్వాలి. జనం దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను అన్నయ్య. థ్యాంక్ యూ ప్రయత్నించండి వెరీ వీలైనంత మచ్ వరకు. రాజేష్ గారు, అర్జున్ గారు, అలాగే నాగ్. థ్యాంక్స్ అలాట్ మీ ముగ్గురు లైన్లోకి వచ్చి మాట్లాడినందుకు. చిరంజీవి గారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ Thank you కిరణ్ అండి. గారు. Thank you. థ్యాంక్ యూ అండి. Thank you. ఓకే థ్యాంక్ యూ. బాయ్.